నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. టీటీడీ లడ్డూ వివాదం నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందా? టీటీడీ ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేయనుందా? రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులను ట్రస్ట్ బోర్డు చైర్మన్లుగా నియమించనుందా? ఈ మేరకు నిర్ణయం జరిగిందా? 3 పార్టీలు సమ్మతించాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు అవుతుంది. కానీ ఇంతవరకు టీటీడీ ట్రస్ట్ బోర్డు నియామకం చేపట్టలేదు. అదిగో ఇదిగో అంటూ కాలయాపన జరిగింది. రకరకాల పేర్లు తెరపైకి వచ్చాయి. తొలుత జనసేనకు చెందిన మెగా బ్రదర్ నాగబాబు పేరును ప్రస్తావనకు వచ్చింది. కానీ ఆయన రాజ్యసభపై ఆశలు పెట్టుకోవడంతో అదంతా ప్రచారమని తేలిపోయింది. మరోవైపు అశోక్ గజపతిరాజు పేరు వినిపించింది. ఆయన సైతం గవర్నర్ పోస్టు కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిసింది. మధ్యలో సినీ నటుడు మురళీమోహన్, టీవీ5 అధినేత బిఆర్ నాయుడు పేర్లు ప్రధానంగా వినిపించాయి. కానీ ఎవరిని నియమించలేదు. టీటీడీ చైర్మన్ పోస్టు అంటే క్యాబినెట్ హోదాతో సమానం. ఎన్నో రకాల ప్రోటోకాల్స్, గౌరవ మర్యాదలు ఆ పోస్టుకు ఉంటాయి. అందుకే ఆ పదవిని దక్కించుకునేందుకు చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ప్రభుత్వాల అధినేతలు సైతం తమ అస్మదీయులను ఆ పదవిలో కూర్చోబెట్టాలని చూస్తారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ బాబాయి వైవి సుబ్బారెడ్డికి ఆ పదవి దక్కింది. కానీ చివరి ఏడాది రాజకీయాల దృష్ట్యా భూమన కరుణాకర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు జగన్. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 100 రోజులు దాటుతున్న టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఎంపిక మాత్రం జరగలేదు. రాష్ట్రంలో 3 పార్టీల ఉమ్మడి ప్రభుత్వం ఉంది. టీటీడీ చైర్మన్ పోస్టును 3 పార్టీలు ఆశిస్తున్నాయి. కానీ ఆ పదవి టీడీపీకి దక్కే అవకాశం ఉంది. కానీ ఆశావాహుల జాబితా మాత్రం అధికంగా ఉంది. దేవుడి సేవ చేసేందుకు నేతలు ముందుకు వస్తున్నారు. అందులో మీడియా, చిత్ర పరిశ్రమకు చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. దీంతో సీఎం చంద్రబాబు ఎటూ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. అందుకే తీవ్ర జాప్యం జరుగుతుంది. కొన్ని రాష్ట్రాల నామినేటెడ్ పోస్టుల ప్రకటన వచ్చినా టీటీడీ ట్రస్ట్ బోర్డు విషయంలో మాత్రం ఎటువంటి నిర్ణయం వెల్లడించలేదు. అయితే విశ్వసనీయ సమాచారం మేరకు టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన ఎన్వి రమణ పేరు ఖరారు చేసినట్లు సమాచారం. రాష్ట్రం నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎంపికయ్యారు ఎన్వి రమణ. తెలుగుదేశం పార్టీతో మంచి సంబంధాలు ఉండేవి. పూర్వాశ్రమంలో టీటీడీ లీగల్ సెల్ కు సేవలందించారు. అందుకే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన సమయంలో వైసీపీ అధికారంలో ఉంది. జగన్ సీఎంగా ఉన్నారు. అప్పట్లో ఆయన నియామకమై అనేక అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ జగన్ లేఖ రాసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఎన్వి రమణతో చంద్రబాబు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. టీటీడీ వివాదాలు జరుగుతున్న దృష్ట్యా ఒక న్యాయ నిపుణుడికి చైర్మన్ గా అవకాశం ఇస్తే మంచి సంకేతాలు వెళ్లే అవకాశం ఉంది. 1-2 రోజుల్లో దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.